అందుకని మనం వాక్య భాగంలో కూడా గత వారం కూడా మనము అదే ధ్యానం చేసి ఉన్నాం. ఏం ధ్యానం చేసి ఉన్నాము? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో ఒకసారి మరలా మనం చదువుకుందాం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందున్నట్లుగా ఏమి విందురో, ఏమి చూచుదురో అట్టి వాటిని చేయు. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండు. చాలు. హల్లెలూయా. దేవుని దగ్గర మనం ఏమి వింటున్నామో, ఏమి నేర్చుకుంటున్నామో, ఏమి అంగీకరిస్తున్నామో, ఏమి చూస్తున్నామో అట్టి వాటిని మాత్రమే మనం చేయాలట. హల్లెలూయా. అయితే దేవుని దగ్గర విన్నదాన్ని పక్కన పెట్టేసి మన సొంత మనకు స్వబుద్ధిని ఆధారం చేసుకొని వినేది వినుకుంటూనే మళ్ళా చేసేదల్లా మన ఇష్టానుసారంగా చేస్తే నష్టాలు తప్ప, కష్టాలు తప్ప, వేదనలు తప్ప, కన్నీళ్ళు తప్ప ఆశీర్వాదం వచ్చే పరిస్థితులు కనబడతలే. హల్లెలూయా. సమాధానకర్త వాళ్ళకు తోడై ఉండే పరిస్థితులు లేవు. ఒకవేళ ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలట? నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే వింటావో, ఏదైతే చూస్తున్నావో, ఏదైతే నేర్చుకుంటున్నావో, హల్లెలూయా, దేవుని యొక్క మందిరానికి వచ్చి మనము దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క క్రమమును, దేవుని యొక్క పద్ధతిని మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క నేర్చుకున్న దానిని మనం ఏం చేయాలట? ఖచ్చితంగా నెరవేర్చే వారమై ఉండాలి. హల్లెలూయా. అంటే అట్టి మాటల ప్రకారంగా మనం ప్రవర్తించే వారమై ఉండాలి. ఒకవేళ మనము వస్తూ నేర్చుకుంటూ వింటూ, అంటే సండే రోజే కావచ్చు, నువ్వు వాక్యము చదివినప్పుడే కావచ్చు, ఏ సందర్భంలోనైనా కావచ్చు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని మాటలను వింటున్నావు, కానీ అట్టి మాటల చొప్పున జరిగించక తన చిత్తానుసారంగా తన మనస్సు చెప్పినట్టుగా తనకు తోచిందల్లా చేసుకుంటూ పోతే మాత్రము నువ్వు మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని కూడా లాభం లేదని నా ఉద్దేశం. హల్లెలూయా. ఆ సమయం కూడా వ్యర్థమే కదా, వచ్చి కూర్చోవడం కూడా వ్యర్థమే కదా. కాళ్ళన్నీ నోయంగా, కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటావు కూడా, ఆ పనులున్నా కూడా అవన్నీ పక్కన వాడేసి వాటన్నిటిని కాదని ప్రభు సన్నిధికి వచ్చిన మనము దేవుని మాటను కూడా మనము ఖచ్చితంగా విని ఆలకించి దానిని ఎడల ప్రవర్తించే వ్యక్తులమై ఉండాలి. హల్లెలూయా. అందుకని యాకోబు భక్తుడు ఒక మాట రాస్తున్నాడు, చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. చాలు. హల్లెలూయా. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. హల్లెలూయా. అంటే ఓన్లీ వినడానికి మాత్రమే ఒక మానవుడు పరిమితమైతే వాడే ఏం చేసుకుంటున్నాడట? మోసం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు మోసం చేసినారు, వారు మోసం చేసినారు, వీళ్ళు మోసం చేసినారు, బంధువులు మోసం చేసినారు, స్నేహితులు మోసం చేసినారు, నేను ఎవరినైతే నమ్మినానో వాళ్ళు నన్ను మోసపుచ్చినారు, సొంత కుటుంబ సభ్యులు మోసం చేసినారు అని రకరకాల మోసాలు ఆయా జీవితాలలో జరుగుతుండొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీకు మోసం ఎలాగూ జరుగుతున్నదంటే మీరు ఓన్లీ దేవుని మాటలను వినడానికి మాత్రమే పరిమితమైతే, దేవుని ఆజ్ఞలను వినడానికి మాత్రమే పరిమితమై, దేవుని యొక్క విధులను, క్రమాలను, పద్ధతులను ఓన్లీ విని వాటిని విడిచిపెట్టు వారైతే, వాటిని ఆలకించకుండా, వాటిని నెరవేర్చడానికి ఇష్టపడకుండా, ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తన కనబరచకుండా, హల్లెలూయా, క్రియలు లేని విశ్వాసం అట మృతమే, చచ్చిన దానితో సమానం. దేవుడు అంటే విశ్వాసం ఉన్నదా? ఉన్నది అని చెప్తాడు, కానీ ఏముండవు, క్రియలు ఉండవు. అంటే మాటల వరకే కాదు, అవి చేతల రూపంలోకి రావాలి. హల్లెలూయా. మాటల వరకే పరిమితం అయితే లాభం లేదు. ఒక మాట ప్రార్థన చేయాలి అని చెప్పేసి దేవుడు చెప్తే ఓకే చేస్తా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేస్తా, దొంగతనం చేయను అని చెప్పడం మాత్రమే కాదు, ఆయా మాటల ప్రకారంగా నువ్వు జీవించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ తల ఊపడం వరకే నువ్వు పరిమితమైతే, వాక్యాన్ని వినడం వరకే పరిమితమైతే నిన్ను నీవే ఏం చేసుకున్నట్టట? మోసం చేసుకున్నట్టు. హల్లెలూయా.
చాలామంది ఎవరు మోసం చేస్తలే, వారు దేవుని వాక్యాన్ని విని కూడా గ్రహించి కూడా దాని ప్రకారంగా జీవించకపోవడం మూలాన వాళ్ళే మోసపుచ్చుకుంటున్నారు. హల్లెలూయా. వింటున్నాం కానీ దాన్ని ఏం చేస్తున్నాము? ఆచరణలో పెట్టట్లే. దేవుడు ఏమంటున్నాడు? మరి వాక్యము వినడానికి మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి అది నేను చెప్పేది. హల్లెలూయా. విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. అట్టి ప్రవర్తన కలిగి వారై ఉండాలట. హల్లెలూయా. ఏ మాట అయితే వింటావో దాన్ని చేయడానికి సిద్ధపడాలి. ఏదైతే దేవుడు వద్దు అని చెప్తాడో దాని విషయంలో క్రమంగా నడుచుకోవాలి. ఆదాము అవ్వలు విన్నారు, వినుట మట్టుకు మాత్రమే విన్నారు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు దానిని ఏం చేయలేకపోయినారు? ఆచరించి గ్రహించి నడుచుకోలేకపోయినారు. హల్లెలూయా. చాలా మంది విన్నారు. ఆదాము విన్నాడు, అవ్వ విన్నది. తినకూడదు అని అంటే ఈ పండు తింటే చచ్చిపోతారంటే విన్నారా? వినలేదా? వినబడ్డది. కానీ ఆ తినే సమయం వచ్చినప్పుడు దానిని తినకుండా మానేయగలిగితే నువ్వు దేవుని మాటను ఆచరించిన వ్యక్తివై ఉంటావు. హల్లెలూయా. తద్వారా నిన్ను నువ్వు మోసపుచ్చుకోకుండా ఉండగలుగుతావు. చెడు క్రియలు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని చేయకుండా ఉండాలి. బూతు మాటలు మాట్లాడే పరిస్థితులు వస్తాయి, అప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండాలి. హల్లెలూయా. మందు తాగే అవకాశం వస్తుంది, అప్పుడు నువ్వు తాగకుండా ఉండాలి. ఒక అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం వస్తుంది, దాన్ని పెట్టుకోకుండా దాని నుంచి పారిపోవాలి. ఒక అబద్ధం ఆడే అవకాశం వస్తుంది, దానిని చేయకుండా నువ్వు దాని నుంచి దూరంగా జరిగితే నువ్వు చెప్పిన మాటకు విధేయత చూపిన వాడవైతావు. తద్వారా నువ్వు దీవించబడతావు దేవుని కృపలో. హల్లెలూయా. మరి చాలామంది ఎందుకు దీవించబడతలే, ఎందుకు ఆశీర్వదించబడతలే, ఎందుకు మోసపోతున్నారంటే వాళ్ళు వినడానికి మాత్రమే వింటున్నారు. అందరూ అంటారు, నేనే మోసపోతున్నా, నన్నే అందరూ మోసం చేస్తున్నారు, నన్నే అందరూ తొక్కిపడేస్తున్నారు, నన్నే అందరూ అణిచేస్తున్నారు. ఎవరు అణిచివేయట్లే నిన్ను ఎవరో అణిచివేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వే ఏం చేసుకుంటున్నావు? అణిచివేసుకుంటున్నావు. ఎలాగూ దేవుని మాటలు విని కూడా, అమ్మా వినను వానికంటే పాపం వానికి తెలియదు. విన్న నువ్వేం చేయాలి? దానిని ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించాలి కదా. తెలియనోడంటే తెలియలేదు, నీకు తెలుసు దేవుని మాట ఏంటో తెలుసు, దేవుని క్రమాలు ఏంటో తెలుసు, దేవుని పద్ధతి ఏంటో తెలుసు, ఆదివారం రోజు ఏడికి వెళ్ళాలో తెలుసు, అనుదినం ఏం చేయాలో తెలుసు, అబద్ధం ఆడాలా వద్దా, దొంగతనం చేయాలా వద్దా, దేవుని భాగం దేవునికి ఇయ్యాలా వద్దా, సమయానికి మందిరానికి రావాలా వద్దా, దేవునితో సావాసం చేయాలా వద్దా, ఈ విషయాలన్నీ మనకు తెలుసు కదా. అబద్ధ సాక్ష్యం పలకలనా వద్దా, ఇవన్నీ ఏం చేయాలన్న సంగతి తెలియకుండా ఎవరైనా ఉన్నారా? తెలిసి చేస్తున్నాం పొరపాటు. హల్లెలూయా. అంటే మోసం ఎవరు చేసుకుంటున్నారు? ఎవరైతే మాటలు విని కూడా వాటిని ఆచరణలో పెడతలేరో, వాళ్ళు దాన్ని ప్రవర్తిస్తలేరో వాళ్ళకు వాళ్ళే మోసపుచ్చుకుంటున్నారు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని మాటను కనుక వింటే ఆ ప్రకారంగా చేయువాడు ఎలా ఉంటాడు? మరి ఒకవేళ దేవుని మాటను విని ఆ ప్రకారంగా చేయువాడు ఎలా ఉంటాడు అంటే, ఒక లోక సంబంధమైన వ్యక్తుల మాట వినేవాడు ఎక్కడ కట్టుకుంటాడు? ఇసుక మీద కట్టుకుంటాడు. దేవుని మాట విన్నవాడైతే బండ మీద పునాదేసి కట్టుకుంటాడు. అనగా ఆ బండ ఎవరట? క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటాడు. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి శ్రమలు, నిందలు, తుఫాన్లు వచ్చినాయి, గాలి వచ్చింది, వరద వచ్చింది, బండ మీద కట్టిన ఇల్లు మాత్రం ఏం చేస్తలేదు? ఏ మాత్రం కదిలించబడతలేదు. హల్లెలూయా. కానీ ఇసుక మీద కట్టేసినాం అనుకో ఇల్లు, అంటే తన చిత్తానుసారంగా, దేవుని మాట ప్రకారంగా కాదు, తన ఇష్టానుసారంగా వాక్యం చదువుతాడు, తన ఇష్టానుసారంగా చర్చికి వస్తాడు, తన ఇష్టానుసారంగా భక్తి చేస్తాడు. హల్లెలూయా. తన ఇష్టానుసారంగానే పాట పాడతాడు, తన ఇష్టానుసారంగానే ప్రార్థన చేస్తాడు. దేవుని చిత్తంతో పని లేదు. దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా నా జీవితాన్ని, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా అని చూసుకోడు. ఈడెవడో బుద్ధిహీనుడు, ఇసుక మీద ఇల్లు కట్టేవాడు. హల్లెలూయా. మరి ఒకానొక టైం వచ్చేసింది, గాలి వచ్చింది, వరదలు వచ్చేసినాయి. ఒకడేమో బుద్ధిమంతుడు, ఒకడేమో బుద్ధిహీనుడు. హల్లెలూయా. బుద్ధిమంతుడు మాత్రము దేవుని మాటను విన్నాడు,
కొంచెం ఆలస్యమైనా పర్లేదు. ఎక్కడ కట్టినాడు ఇల్లును? బండ మీద వేసినాడు పునాది. హల్లెలూయా. చాలా మంది ఇల్లు కట్టుకున్నప్పుడు లోతుగా తవ్వుతారు, గట్టితనము వచ్చేదాకా కూడా త్రవ్వి అక్కడి నుంచే కాంక్రీట్ వేసి అక్కడి నుంచి మాత్రమే ఫౌండేషన్ నిర్మిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు మరి అక్కడ దాకా వేస్తాడు ఫౌండేషన్? ఎలా ఉండాలి అనుకుంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నీ జీవితాన్ని వాక్యం మీద కట్టుకో. ఆ బండ క్రీస్తే కదా. మరి అక్కడ కడితేనే నా జీవితం ఏం కాదు, కదల్చబడదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు కదిలిపోతున్నాయి. ఎప్పుడు కదిలిపోతున్నది? సమస్యలు రాగానే, అనారోగ్యాలు రాగానే, బలహీనతలు రాగానే, శోధనలు రాగానే ఏమైపోతుంటది? ఇల్లు కదిలిపోతున్నది, నిలబడట్లే. జీవితాలుగా మందిరాలు మానేస్తూ ఉంటారు, ఆరాధనకు రారు, ప్రార్థన మానేస్తారు. ఎందుకు? జీవితం ఎక్కడ కట్టబడ్డది? ఇసుక మీద కట్టబడ్డది. హల్లెలూయా. బండ మీద కట్టుకున్నవాడైతే ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, హల్లెలూయా, వరదలెన్ని వచ్చినా ఆ యొక్క ఇల్లు వనకనే వనకదు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితాన్ని కూడా అలా కట్టుకోవాలి. యోబుకు వచ్చినాయి, ఎన్ని వరదలు వచ్చినాయి, గాడిదలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, పిల్లలు పోయినారు, సమస్తం కూడా పోయింది. హల్లెలూయా. అన్ని కొట్టుకుపోయినాయి. మరి యోబు జీవితం ఎందుకు కదిలించబడలేదు? యోబు ఇల్లు ఎందుకు పడిపోలేదు? అంటే మరి యోబు ఎక్కడ కట్టుకున్నాడు తన ఇంటిని? బండ మీద పునాది వేసి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి కట్టుకున్నాడు. హల్లెలూయా. ఒక నష్టం రాగానే, ఒక కష్టం రాగానే ఏమంటాం తెలుసా? ఇసుక మీద కట్టినోళ్ళలో నుంచి వచ్చే మాటలు ఏంటంటే, దేవుడు ఏం చేసిండు, దేవుడు ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు నష్టపోతున్నాను నేను? హల్లెలూయా. అసలు దేవుడు ఏం చేస్తాడు కాదు, నీవు దేవుని మాటలు వింటున్నావు కానీ వాటి ప్రకారంగా ప్రవర్తిస్తలే. దేవుడు ఏమంటున్నాడు? నీ ఇంటిని బండ మీద కట్టుకో అంటే నువ్వు ఎక్కడ కట్టినావు? స్వస్థత మీద కట్టినావు. ఓ దయ్యం పోతుందని, ఓ రోగం పోతుందని, స్వస్థత విడుదల కావాలని కట్టేసినావు. దేవుడు దేని మీద కట్టుకోమంటున్నాడు? వాక్యము మీద కట్టేసుకొని ఇంటిని. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద కట్టేశాయి. వరదలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, కరువులు వచ్చినా, ఇప్పుడు దేశాలకు మధ్యలో ఏం జరుగుతున్నది? భయంకరమైన యుద్ధం జరుగుతున్నది. ఇట్లనే జరిగితే ఏమవుతుంది? ఇంకా ఇప్పటికే గ్యాస్ దొరుకుతలే, ఆయా చోట్ల పెట్రోల్ కూడా సరిగా దొరుకుతలేదు. హల్లెలూయా. నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరిగిపోయినాయి. మీకు తెలియదు కావచ్చు, మీరు ఆల్రెడీ డిమార్ట్ పోయొచ్చింది అనుకో, మీకు తెలియదు. ఇప్పుడు ఇంకా 4 రోజులు అయిన తర్వాత తెలుస్తుంది. ఆల్రెడీ నువ్వు డిమార్ట్ పోయొచ్చినావు అనుకో, నువ్వేమనుకుంటావు? మామూలుగానే ఉన్నాయి సరుకుల రేట్లు. నువ్వు పోయొచ్చినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయో చూడు. హల్లెలూయా. మారిపోతున్నాయి. మరి ఇట్లాంటి కరువులు వస్తే పరిస్థితి ఏంది? ఎవడు ఉంటాడు? వాక్యం మీద, దేవుని మాట మీద జీవితాన్ని కట్టుకున్నవాడు ఇలాంటి కరువులు ఎన్ని వచ్చినా, కష్టాలు ఎన్ని వచ్చినా, ఉపద్రవాలు ఎన్ని వచ్చినా వాడి జీవితము కదల్చబడదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వీడు బుద్ధిమంతుడు. కొంచెం ఆలస్యమైనా పర్లేదు, ఏమేస్తున్నాడు తెలుసా? గుడిసెలు వేయడానికి ఇష్టపడలే. ఏం వేయడానికి ఇష్టపడ్డాడు? బండ మీద, ఇసుక మీద కట్టడానికి ఇష్టపడలే. పైన త్రవ్వడానికి ఇష్టపడలే. లోతుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు చేపల రాశి పట్టాలంటే ఎక్కడికి నడిపించినాడు? ధోనిను లోతుకు నడిపించు. నువ్వు ఆశీర్వాదాన్ని పట్టుకోవాలి, నువ్వు దీవెనను పట్టుకోవాలి, సమృద్ధి పట్టుకోవాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎవడు కూడా నిన్ను కదిలించొద్దు అంటే నువ్వు కూడా ఎక్కడికి నడిపించబడాలి? వాక్యపు లోతులోకి నడిపించబడాలి. హల్లెలూయా. లేదు పాస్టర్, మాకు చిన్న ప్రార్థన మీరు చేస్తే చాలు, వీనికి వాక్యం అవసరం లే. ఏం కావాలి? చిన్న ప్రార్థన చేస్తే స్వస్థత కావాలి, చిన్న ప్రార్థన చేస్తే వాడికి వచ్చిన బలహీనత పోవాలి, చిన్న ప్రార్థన చేస్తే ఆయనకు కూడా దయ్యం పోవాలి. హల్లెలూయా. అంటే ఇక వాక్యం వద్దు అంటే ఈ విషయం ఏంది? పైన అవసరం నిమిత్తము, అక్కరణ నిమిత్తము, ఇది కాదు భక్తి. దేవుని మాటలు వింటున్న మనము వాటి చొప్పున చేయగలిగిన వారం అయితే మన ఇల్లు ఎప్పుడు ఏం కదట? కదల్చబడదు. హల్లెలూయా. అందుకని చెప్తున్నాడు, వినటం మట్టుకు వినంటారు కానీ ఏం చేస్తలేరట? గ్రహిస్తలేరట.
చూచుట మట్టుకు చూస్తున్నారట, కానీ వాటిని కానట్లే. హల్లెలూయా. అంటే చూస్తున్నారు, దేవుని కార్యాలు చూస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, దేవుని పద్ధతులు ఏంటో తెలుసు, కానీ ఏం చేస్తలేరు? వాటిని ఆచరించే విషయానికి వచ్చేసరికి బండ మీద ఇల్లు కట్టాలంటే కట్టేస్తా, వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకో, సంఘానికి అంటుకట్టబడి ఉండు అంటే ఓకే కట్టబడి ఉంటా, నువ్వు మంచిగా పాటలు పాడాలంటే ఓకే పాడుతా, నువ్వు దేవుని పరిచర్యలో ఉండు అంటే ఉంటా. ఈ మాటల వరకు మాత్రమే అయిపోతున్నది. హల్లెలూయా. దేవునిలో నుంచి వచ్చే స్వరాన్ని వింటున్నావు, కానీ ఏం చేయలేకపోతున్నావు? ఆ స్వరము చొప్పున జరిగించలేకపోతున్నావు. హల్లెలూయా. వీడు విన్నాడు, ఇద్దరు విన్నారు, కానీ ఒక ఆయన ఎక్కడ కట్టినాడు ఇల్లు? బండ మీద కట్టినాడు. ఇంకో ఆయన ఎక్కడ కట్టినాడు? ఆలస్యం అవుతున్నది, ఎడ కట్టేస్తా, ఇసుక మీద కట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి తన కట్టేసుకున్నాడు. వాడు విన్నాడు దేవుని మాట, వీళ్ళు విన్నారు. కానీ ఒకరేమో దేవుని మాటను ఆచరించి ప్రవర్తించినారు, ఒకరేమో ఆచరణలో పెట్టలే. ఓకే విన్నారు. చర్చికి వచ్చిన బిడ్డలందరూ కూడా వాక్యాన్ని వింటారు, మరి అందరూ ఎందుకు దీవించబడరు? ప్రభువా ప్రభువా అను వారు అనేకులట, కానీ ప్రభువు చిత్తం ఎవడైతే, పరలోకమందున్న ఆ తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఆయన రాజ్యంలో చేర్చబడతారు, ఆయన కుమారులై ఉంటారు, ఆయన కుమార్తెలై ఉంటారు. హల్లెలూయా. అందరూ అంటారు ప్రభువా ప్రభువా, కానీ తన చిత్తం చేయమనంటే, చెప్పిన మాట ప్రకారంగా జీవించమంటే ఏం కాదు, చేత కాదు. అందుకనే నష్టపోవడం, అందుకనే మోసం జరుగుతున్నది. అట్టి మోసము నీకు జరగవద్దనే ఉద్దేశంతో దేవుడు ఏమంటున్నాడు? ప్రతిదినము నువ్వు వింటున్న మాట, ప్రతి సండే రోజు వచ్చినప్పుడు వింటున్న వాక్కు, అది ఒట్టిగానే వినుట మట్టుకు మాత్రమే పెట్టకు, కానీ ఆ మాటల చొప్పున నీ జీవితాన్ని ఏం చేయాలా? చక్కగా నిర్మించుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు ఈ మాటల చేత నిర్మించబడిన నీ జీవితము ఏం కాదు, కదిలించబడకుండా గట్టిగా ఉండగలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దయచేసి ఇలాగ మన జీవితాన్ని కట్టుకుంటే అన్ని కష్టాలు వచ్చినా, పనులు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, అన్ని నష్టాలు వచ్చినా, కరువులు ఎన్ని వచ్చినా, కష్టాలు ఎన్ని వచ్చినా, యోబు జీవితం కదిలించబడలే, నిశ్చయముగా నిలబడి ఉన్నది. హల్లెలూయా. అలాగే యోసేపు కూడా ఏమైపోయినాడు? ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, చెరసాలలోకి నెట్టిన, అన్నదమ్ములు వచ్చి బాయిలో దోసేసిన, ఒంటెలలోకి అమ్ముకున్నా, ఏమన్నా భయపడ్డా? ఎందుకో తెలుసా? దేవుని మాటను విన్నాడు. హల్లెలూయా. దేవుని దర్శనాన్ని చూసినాడు, విన్న మాట చొప్పున జీవించడానికి ఇష్టపడ్డాడు, కాబట్టే చివరికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా వింటున్నాం, యోసేపు మాత్రమే కాదు మనము వింటున్నాం, కానీ మరి మనం ఎందుకు వెనుకబడిన స్థితిలో ఉంటున్నాం అంటే, మన మీద ఏమన్నా పగనా? దేవునికి ఏమన్నా ప్రతీకారం తీసుకుంటున్నాడా? లేదు. నీవు దేవుని మాటలు విని కూడా వాటిని ఆలకిస్తలే. ఇదే అందుకే నువ్వేమైపోతున్నావు? మోసపుచ్చబడుతున్నావు. వాటి ఎడల నువ్వు ప్రవర్తించగలిగితే నిశ్చయముగా ప్రభువులో దీవించబడతావు. హల్లెలూయా. అందుకని ఒకవేళ ఇంకా దేవుని మాట విన్నవాడు ఏమైపోతాడు దేవునికి? చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. త్వరగా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. దేవుని మాట ఒకవేళ వింటే నువ్వు మోసపోవు. చాలా సంతోషం. నీ ఇల్లు బండ మీద కట్టబడి ఉంటుంది, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా నువ్వు కూలిపోయే పరిస్థితులు ఉండవు. హల్లెలూయా. కష్ట నష్టాలైనా, కన్నీళ్ళ బ్రతికైనా, వేదనలు వచ్చినా, కరువులు వచ్చినా, బలహీనతలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా ఏమైపోవు? కానీ మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల. ఎవరు ఆజ్ఞాపించిన వాటిని? దేవుడు ఆజ్ఞాపించిన వాటిని, నజరేయుడైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని నీవు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. హల్లెలూయా. ఎవరికి స్నేహితులై ఉంటాడట మానవుడు? దేవునికి స్నేహితుడు అవుతాడట. హల్లెలూయా. ఒకవేళ దేవుని మాట నువ్వు వింటే
వినుడు మాత్రమే కాదు, వాటి మాటల చొప్పున నడుచుకుంటే. హల్లెలూయా. అమ్మా, వినుడు అందరు వింటారు, వినడం వరకు చెవులు ఉన్నాయి, బాగానే వింటారు. కానీ వాటి చొప్పున చేయడానికి ఇష్టపడితే, ఆ మాటల చొప్పున నడవడానికి ఇష్టపడితే ఏమవుతుందట? దేవునికి స్నేహితులు అవుతారు. నువ్వు నా మాట వింటే నాకు స్నేహితుడు అయిపోతావని ఒకవేళ గొప్ప అధికారులు చెప్తే వాళ్ళ మాట విని తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు. ఎందుకో? ఆయన నా స్నేహితుడైతే నాకు చాలా లాభాలు వస్తాయి, ఆయన స్నేహితుడైతే నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆయన స్నేహితుడైతే నాకు ఏదైనా అవసరతలో నాకు ఉపయోగపడతాడు అనుకుంటావు. కానీ దేవుడు ఎలాంటి స్నేహితుడో తెలుసా? నిజమైన స్నేహితుడట, విడువక ప్రేమిస్తాడట. హల్లెలూయా. చాలా మందికి స్నేహితులు ఉంటారు, వాళ్ళ మాట వింటే వాళ్ళు స్నేహితులు అయిపోతారు, వాళ్ళకు అనుకూలంగా జీవిస్తే వాళ్ళు నీకు స్నేహితులు అయిపోతారు. మరి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు అనుకూలంగా నివసించు, నాకు అనుకూలంగా జీవించు, నా మాట చొప్పున విని అవి గైకొని వాటి చొప్పున నీ జీవితాన్ని కట్టుకొని నడుచుకుంటే నేనేమైపోతా? నీకు శత్రువును కాదు, నీకు స్నేహితుడని అయిపోతాను. హల్లెలూయా. నీతో స్నేహితుడు అయ్యేది మనిషి కాదమ్మా. మనిషి స్నేహితుడైతే ఒకవేళ ఏం చేస్తాడు? కష్టకాలంలో వచ్చినప్పుడు ఏమంటాడు? నిన్ను విడిచిపోతాడట. హల్లెలూయా. నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడట. హల్లెలూయా. అట్టివాడు దుర్దశలో నిన్నేం చేయలేడు, విడిచిపెట్టాడు. నీకు దుర్దశ వచ్చినప్పుడు, నీకు బలహీనత వచ్చినప్పుడు, నీకు అవమానాలు, నిందలు, నువ్వు కరువులో కన్నీళ్లతో కష్టాలతో నువ్వు ఉన్నప్పుడు ఈ నిజ స్నేహితుడైతే నిన్నేం చేయలేడు, విడిచిపెట్టాడు. హల్లెలూయా. నిజ స్నేహితుడు. మరి ఆయన నీకు స్నేహితుడు కావాలంటే నువ్వేం చేయాలట? ఆయన ఆజ్ఞాపించు వాటిని నువ్వేం చేయాలా? చేసే వ్యక్తివి అయి ఉండాలి, వినే వ్యక్తివి మాత్రమే కాదు. చాలామందికి ఉంటుంది, అబ్బా ఆయనతో స్నేహం ఉంటే చాలా మంచిదే కదా, నన్ను విడిచిపెట్టాడట కదా, నన్ను వదిలిపెట్టాడట కదా, నేను వేదనతో ఉన్నప్పుడు కూడా నన్ను వదిలిపెట్టకుండా నన్ను అంటుకొని ఉంటాడట కదా. అంటే మరి ఆ దేవాతి దేవుడు, ఆ నజరేయుడైన యేసు నీకు స్నేహితుడు కావాలంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? కొంత డబ్బు ఇస్తే నీకు స్నేహితుడని అయిపోతా. నాకు తెలిసిన ఆయన ఒక ఆయనకు స్నేహితులు లేరు. స్నేహితులు లేకపోతే ఆడేం చేసిండంటే స్నేహితుల కోసం మందు ఓపియడం ప్రారంభించాడు. ఏం చేయడం? మత్తు. వీడే డబ్బు ఖర్చు పెడతాడు. నేను అడిగిన, వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, వీడే ఎందుకు అందరికీ తాగిపిస్తున్నాడు అని అంటే, వానికి ఎవరు లేరట? స్నేహితులు లేరట. స్నేహితుల కోసం దేంతో కొనుక్కుంటున్నాడు? స్నేహితులను డబ్బుతో, మందుతో, ఆ యొక్క వాటితో కొనుక్కుంటున్నాడు. హల్లెలూయా. ఇట్లా కొనుక్కున్న స్నేహితులు నీ దగ్గర ఉంటారా? వీడు మందు పోపించినంత కాలం వీని దగ్గర ఉంటాడు, వీడు డబ్బులు సాయం చేసినంత కాలం వీనితోటి ఉంటాడు. వీడి దగ్గర డబ్బులు ఎప్పుడు అయిపోతాయో, వీడి దగ్గర అందం పోతుందో, వీని మాట అధికారం ఎప్పుడైతే పోతుందో వీని స్నేహం పట్టడం మానేస్తారు. అందుకనే కదా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకే. కొందరు ఉంటారు అధికారం పోయినా కూడా ఏం చేయరు, వదిలిపెట్టరు. అది అట్లెట్లుంటుంది? చాలామందికి అధికారం ఉన్నదా, డబ్బులు ఉన్నాయా, ఇలాంటి స్నేహం చేస్తున్నావేమో జాగ్రత్త. హల్లెలూయా. వాళ్ళ స్నేహం వదిలిపెట్టేసాయి, వాళ్ళ మాటలు వినడం మానేసి జీవము కలిగిన దేవుని మాట వింటే ఆయన నీకేమైపోతాడట? స్నేహితుడైపోతాడు. హల్లెలూయా. ఆ స్నేహితుడు డబ్బులున్నంత కాలం ఉండేటోడు కాదు. నువ్వు దుర్దశలో ఉన్నప్పుడు, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు వేదనతో ఉన్నప్పుడు, నువ్వు కన్నీరుతో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను దర్శిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిన్ను విడువడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ మారని ప్రేమ. మనుషుల ప్రేమ కాలాలు మారిన కొద్దీ మారిపోతుంది. దేవుని ప్రేమ కాలాలు మారిన, పరిస్థితులు మారిన, అధికారాలు మారిన, దేశాలు రాజ్యాలలో పరిస్థితులు మారిపోయినా దేవుని ప్రేమ మారదు. హల్లెలూయా. అందుకనే ఆయన స్నేహం చేయి, ఆయన ప్రేమను పొందుకోగలుగుతావు, ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుకోగలుగుతావు, ఆయన ద్వారా దీవించబడతావు, ఆయన ద్వారా నీ కుటుంబం కట్టబడుతుంది.
వీడి ద్వారా కట్టబడుతుందని వీని మాట వింటున్నావేమో, వాడి ద్వారా కట్టబడుతుందని వాని మాట వింటున్నావేమో. వాళ్ళందరూ నిజ స్నేహితులు గారు దయచేసి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా ఇద్దరు స్నేహితులు ఉన్నారు, అద్భుతమైన స్నేహితులు వాళ్ళు. ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం 2వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. చాలు. హల్లెలూయా. యోనాతాను ఎవరిని ప్రాణ స్నేహితుడిగా భావిస్తున్నాడు? దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించినాడు. హల్లెలూయా. అందుకనే యోనాతాను నిజంగా ప్రేమించినాడు కాబట్టి వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలే. దావీదు ఎంత కష్టంలో ఉన్నా కూడా ఏం చేస్తున్నాడు? యోనాతాను ఆయన పక్కన నిలబడుతున్నాడు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు. నిజమైన స్నేహితుడు అలా సపోర్ట్ చేస్తాడు. దావీదు నువ్వు వెంటబడేది ఎవరు మరి? యోనాతాను వాళ్ళ నాన్ననే సౌలు. ఎప్పుడు చంపేద్దామా అని తిరుగుతున్నాడు. కానీ కుమారుడైన యోనాతాను మాత్రము ఎవరి స్నేహం చేస్తున్నాడు? దావీదు స్నేహం చేస్తున్నాడు. హల్లెలూయా. దావీదును ఏమనుకుంటున్నాడు? నాకు ప్రాణ స్నేహితుడు. ఈరోజు యేసయ్యనే నీకు ప్రాణ స్నేహితునిగా నువ్వు భావించుకోవాలి. హల్లెలూయా. యేసయ్య నీకు ప్రాణ స్నేహితుడు ఎప్పుడైపోతాడు? నీ దేవుడు నీకు ఆజ్ఞాపించు మాటలన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీవు ఎవరికి స్నేహితుడు అయిపోతావు? యేసయ్య స్నేహితుడు అయిపోతావు. ఈ యొక్క హృదయం ఎవరితో కలిసిపోతున్నదట? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోతుందట. హల్లెలూయా. ఈరోజు నీ హృదయం కూడా ఎవరితో కలిసిపోవాలా? ఎప్పటికీ కొందరిది డబ్బుతోటే కలిసిపోతుంది. డబ్బు 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 డబ్బు. ఎప్పటికీ ఇంటి పక్కోడు ఇంటి పక్కోడు ఇంటి పక్కోడు, ఇంటెనుకోడు ఇంటెనుకోడు ఇంటెనుకోడు, బంధువులతోటి బంధువులతోటి బంధువులతోటి. వీళ్ళతోటి కలిస్తే ఒకరోజు ఏమవుతుంది? మోసం. వాళ్ళతోటి కాదు, ఎవరితోటి కలుస్తున్నాడు? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోతుంది, మెల్ట్ అయిపోతుంది అన్నట్టు. హల్లెలూయా. కొందరిది కలిసిపోదు. ఎట్లా మాట్లాడతారు తెలుసా? నువ్వు వేరే నేను వేరేలే. వీడు నిజ స్నేహితుడా? కాదు. నిజమైన స్నేహితుడు ఎట్లా అనుకుంటాడు తెలుసా? నీ కష్టం అయితే ఒకటి, నా కష్టం అయితే ఒకటి. నీ బిడ్డలైతే ఒకటి, నా బిడ్డలైతే ఒకటా? నీ బిడ్డలైనా నీ పిల్లలైనా నా పిల్లలైనా ఒకటే. హల్లెలూయా. ఇది నిజమైన స్నేహం. ఇది చిరకాల స్నేహం. హల్లెలూయా. చిరకాలం ఉంటుంది. ఎవరి స్నేహం? నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన స్నేహాలు, అరే నిన్ను కోసం ఏమిస్తా, ప్రాణమైన ఇత్తరా అంటాడట. కానీ ప్రాణం ఇచ్చే సమయం వచ్చినప్పుడు, డబ్బులు ఇచ్చే సమయం వచ్చినప్పుడు కూడా దగ్గర రాడు. ప్రాణం ఇచ్చుడు పక్కకు పెట్టేసి కనీసం అవసరతో తోటున్నప్పుడు కూడా చూడనే చూడాడు. అందుకనే దావీదు ఎలాంటోడట? దేవుని హృదయానుసారి. హల్లెలూయా. దావీదు దేవుని హృదయానుసారి అయితే యోనాతాను హృదయం మరి యోనాతాను తండ్రి ఎవరు? రాజు. సౌలు రాజు. మరి రాజు వాళ్ళ కుమారునికి ఎన్ని స్నేహాలు ఉండాలా? గొప్ప గొప్ప స్నేహాలు ఉండొచ్చు కదా. ఎవరితోటి కలిసిపోలే. ఎవరితోటి కలిసిపోతున్నారు? కొంచెం డబ్బు ఉంటే ఎవరితోటి కలిసిపోతారు? మాఫియా గాళ్ళందరూ వీళ్ళకే స్నేహితులు అవుతారు. తాగుబోతులందరూ వీళ్ళకే స్నేహితులు. మోసపుచ్చటోళ్ళందరూ వీళ్ళకే స్నేహితులు అవుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ యోనాతాను వాళ్ళ నాన్న ఎవరు? రాజు. అయినా కూడా యోనాతాను హృదయం మాత్రం ఎవరితో కలుస్తున్నది? దావీదుతో కలిసిపోతున్నది. హల్లెలూయా. నువ్వు ఎవరైనా కావచ్చు, నీ తండ్రి ఎవరైనా కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కావచ్చు, నీ హృదయము యేసయ్యతో కలిసి ఉండాలి. హల్లెలూయా. మా తాత ఏందనుకుంటున్నావు? మా నాన్న ఏందనుకుంటున్నావు? నీ కొడుకు ఎవరైనా, నువ్వు ఎవరైనా, నీ ఆస్తి ఏదైనా, నీ ఊరు ఏదైనా, నీ దేశం ఏదైనా, నీ జ్ఞానం ఏదైనా, నువ్వు ఎవరితో కలిసిపోవాలా? యేసయ్యతో నీ హృదయం కలిసి ఉండాలి. హల్లెలూయా. దావీదేమో
దేవుని యొక్క హృదయానుసారి. నేను దావీదు హృదయంతో నేను కలిసిపోతే, హల్లెలూయా, నేను సంఘంతో కలిసిపోవాలి, నేను సేవకులతో కలిసిపోవాలి. హల్లెలూయా. చాలామంది కలవరు. ఎవరితో కలుస్తూ ఉంటారు? అక్కడక్కడ కలుస్తారు. బార్ షాప్ కలవడానికి టైం ఉంటుంది, దీనికి చాయ్ హోటల్ గడవడానికి టైం ఉంటుంది, మూడు బాటలు గడవడానికి టైం ఉంటుంది, పనికాడ కలవడానికి టైం ఉంటుంది, సెల్ ఫోన్ కొనడానికి పోయేటప్పుడు కలిసిపోతారు. కానీ ఏడ కలవడానికి టైం ఉండదు, దేవుని మందిరంలో కలవడానికి టైం లేదు. అన్నిటికీ టైంలు ఉంటాయి. కలిసిపోరు. కొందరు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఒంటరిగా పోతూ ఉంటారు. వీళ్ళు వేరే, దేవుని మాట చొప్పున పోరు, వేరే వేరే వేరే. అందుకే అంటున్నాడు దేవుడు ఏమని, దావీదు హృదయముతో యోనాతాను హృదయం ఏమైపోయిందట? కలిసిపోయింది. అంటే కలిసిపోతే బయటికి తీయగలుగుతాం అయ్యా? పక్కకుంటనైతే వేరు చేయొచ్చు. దేవునితో నువ్వేమైపోవాలా? కలిసిపోవాలి. అప్పుడు నీ స్నేహం చాలా బలంగా అయిపోతుంది. హల్లెలూయా. పక్కన మీరు చేయండి, నేను కలవను. మందిరంలో ఏదైనా ప్రోగ్రాం చేద్దామంటే వాళ్ళు ఏం చేయరు? కలవరు, పక్కకుంటూ ఉంటారు, ఏం పట్టనట్టుగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు దేవునికి స్నేహితులా? కాదు, వీళ్ళ స్నేహితులు వేరే ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఏం కాదులే, నేనేమనుకుంటా, వాని స్నేహితుడు వేరే ఉన్నాడు, వాని వ్యవస్థ వేరే ఉన్నది, సరే దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ యోనాతాను గారు మాత్రము ఎవరితో కలిసిపోతున్నాడు? దావీదు హృదయంతో కలిసిపోతున్నది. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటాడంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. దావీదు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? దేవుని హృదయాన్ని పోలి నడుచుకుంటున్నాడు. యోనాతాను దావీదు హృదయంతో కలిసిపోతున్నాడు. మరి నువ్వు సేవకునితో ఏమైపోవాలా? కలిసిపోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యంతో కలిసిపోవాలి, సంఘముతో కలిసి ఉండాలి, దేవుని సహవాసములో కలిసి ఉండాలి. లేదో వేరై ఉండగోరువాడు స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాడు, స్వేచ్ఛానుసారి, వానికి స్వతంత్రం కావాలనుకుంటున్నాడు. అంటే దేవునితో ఉంటే, సేవకులతో ఉంటే, సంఘముతో ఉంటే, అయ్యో రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి అవి ఉంటాయి, నా అంతటా నేనున్నాను అనుకో, ఏ గోల ఉండదు కదా. హల్లెలూయా. కానీ యోనాతాను గారు మాత్రం ఎవరి హృదయంతో కలిసిపోతాడు? కొందరు మాటలు ఉంటాయి, ఎట్లుంటాయి తెలుసా? కలిసిపోయినట్టుగా ఉండవు. నీదేంది నాదేంది చేసి పడేద్దాం దేవుని పని అన్నట్టుగా ఉండదు. ఏముంటుంది తెలుసా? నాది వేరే నీది వేరే అని బయటికి అనరు, కానీ వాళ్ళ ప్రవర్తనలో కనబడతా ఉంటుంది. అందుకనే నువ్వు మాట వినడం మాత్రమే కాదు, వాటి చొప్పున ప్రవర్తించే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నీ ప్రవర్తన, పాస్టర్దిలే పరిచర్య మనదా, ఎవడిడో కలిసిపోయిందా? కలవలే, ఏం చేస్తాడు? వేరుగా తిరుగుతున్నాడు. పాస్టర్ది, పాటలు పాడుకున్నాడు పాస్టర్ది, వాక్యం చెప్పుకున్నాడు పాస్టర్ది, విశ్వాసాలను నడిపించడం పాస్టర్ ఆయనదిలే, మనది ఎందుకైంది? ఆయనది. అంటే వీడు ఇంకా ఏమైపోలే? కలిసిపోలే. గడ్డ ఒక నెయ్యి వేడి మీద వేసినాం అనుకో, ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కానీ కొందరు ఉంటారు మెల్ట్ గారాలు, వాళ్ళు ఏండ్లు తరబడ్డా వీడిని తీసుకొచ్చి చర్చిలో ఎన్ని రోజులు పెట్టినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా మెల్ట్ గాడు. నా రూటే సపరేటు, అది మానేసేయాల. హల్లెలూయా. ఎన్నిసార్లు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము, అది అహరోను. ఏంటిది? అహరోను తల మీద పోయబడి ఎక్కడ దాకారి? గడ్డము మీదుగా కారి అంగి అంచుల వట్టుకు పరిమళ తైలం వలె ఉంటాయి. ఇది ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని విన్నా మరలా వీళ్ళ రూట్ ఎట్లుంటుంది? సపరేట్ సపరేట్ సపరేట్. ఎందుకు నువ్వు కలవవు అనంటే, వాడు దేవుని మాట వినని వాడు. హల్లెలూయా. దేవుని స్వీకరించని వాడు, దేవుని మాటను విని కూడా ఆలకించకుండా ప్రవర్తించకుండా ఉండేవాడు. కాబట్టి దేవుణ్ణి స్నేహితునిగా చేసుకుంటలే. హల్లెలూయా. దేవుణ్ణి స్నేహితునిగా చేసుకున్నవాడు ఏం చేస్తాడు? ఏమైపోతాడు? కలిసిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ఒక పేలం మీద, ఒక వేడి చేసిన ప్లేట్ మీద కానీ గిన్నె మీద కానీ నెయ్యి గడ్డ వేస్తే ఈజీగా కరిగిపోతుంది కదా.
నిన్ను కూడా దేవుని సన్నిధిలోకి, వాక్యంలోకి, దేవుని సహవాసంలోకి తీసుకురాగానే వీడు దేవుని మాట విన్నవాడైతే, దానిని ఎడల ప్రవర్తించే గుణం కలిగిన వాడైతే ఏమైపోతాడు? ఇమీడియట్లీ కలిసిపోతాడు. అందుకని అంటారు కదా, ఏంద్రా ఇంత తొందర అందులో కలిసిపోయినావు నువ్వు? కలిసిపోతాడు. ఇక ఈడ కలిసిపోయినాడు అక్కడ మళ్ళీ ఉంటాడా? ఉండడు, బయట ఉండడు. ఇక కలిసి మెల్ట్ అయిపోతాడు. కొందరు చర్చికి వస్తారు, మందిలనే తిరుగుతారు, కానీ ఏం గారు వీళ్ళు, నేను కలవను నీ దాంట్లో, నాది రూట్ సపరేట్ ఉంటుంది, నా వ్యవహారమే సపరేట్, నా పద్ధతులు సపరేట్ ఉంటాయి. గందుకే అలాగూ చేస్తున్నావు కాబట్టే నువ్వు మోసపోతున్నావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి ఒక యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయింది. మరి మనం ఎవరితో కలిసిపోతున్నాం? స్నేహితులతోట, బంధువులతోట? వీళ్ళు నిజ స్నేహితులు కాదు సుమా. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? నజరేయు వాడు. హల్లెలూయా. నజరేతు వాడు నిన్ను విడిచిపెట్టాడు కాబట్టి ఆయన స్నేహం చేద్దాం. ఆయన మాటను విన్నవాడైతే ఆయనకి ఏమైపోతాడు? స్నేహితుడైపోతాడు. ఆయన మాటను విన్నవాడైతే వాడి ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? బండ మీద, అదే వాక్యం మీద, దేవుని సహవాసంలో కట్టుకుంటాడు. దేవుని చొప్పున చేస్తాడు, దేవుని మాట చొప్పున నడుచుకుంటాడు. ఆయన మాటలో ఏమున్నదని నమ్ముతాడు? జీవం ఉన్నది, అది నన్ను ఇళ్ళలో నడిపిస్తుంది, అది నన్ను కాపాడగలిగినదని విశ్వసిస్తాడు. రియల్లీ మనం కూడా దేవుని మాటలు ప్రతిరోజు వింటున్నాం, ప్రతి క్షణం కూడా వింటున్నాం. మరి ఎందుకు బ్రతుకులు మారకుండా ఇంకా వెనుకబడిన స్థితిలో ఉన్నాయంటే ఎందుకో తెలుసా? మనము వాటి చొప్పున చేయలేకపోతున్నాం. అందుకనే ఈ రోజు నుంచి అయినా వాటి చొప్పున చేద్దాం. యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయినట్టుగా, బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకొని కదలకుండా నిలబడ్డట్టుగా నిశ్చయముగా మన జీవితాలను అలాగూ కట్టుకొని ప్రభు కృపలో దీవించబడదుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.